పూజయామి. ముందుగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండమ్మా అందరూ కూడా. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. సర్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. విరూపాక్షై నమః పసుపు కుంకుమ వేస్తూ ఉండడము. సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఒక్కసారి ఇప్పుడు తోరణము అమ్మవారికి కట్టాలి. లేచి ఒక్కసారి అమ్మవారికి తోరణం కట్టడమ్మా. ఒక్కసారి మీరు చెప్పుకుంటూ అమ్మవారికి కట్టాలి. నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మంత్రాన్ని చెబుతూ అమ్మవారికి కట్టండి. చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే. అమ్మ మీరు కూడా చెప్పండి. కట్టండి అక్కడ పైన కట్టేసేయండి. అమ్మ మీరు కూడా ఈ యొక్క మంత్రము చెబుతూ కట్టాలి అమ్మవారికి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే. ఓకేనా? మీరు కూడా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ అమ్మవారికి కట్టారు కదా, మీరు కూడా కట్టుకోవాలి. చెప్పండి ఒకసారి మీరు కూడా చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే. ఈ మంత్రం చెబుతూ తోరణం కట్టుకోవాలి. మీరు వేరే వాళ్ళు అంటే తోర గ్రంథిని కట్టుకోవాలి.